ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము కలిగిన వాటితో తృప్తి పొందుడి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇంకా కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేయడం ద్వారా మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు తెలుస్తుంది. ఇక మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఆమేన్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి మనకు తెలుసు. అయితే మనిషి దేవుడిచ్చిన ఆ మహాభాగ్యాన్ని మహాశాపంగా మార్చుకుంటున్నాడు. ఎలాగంటారా? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి ధన సంపాదన కోసం మనిషి పడే ఆరాటం ఆ మనిషిని అనారోగ్యానికి గురి చేస్తుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తాం. దేవుడు మనుషులను యథార్థంగా పుట్టిస్తే మనుషులు ఎలాగైతే తమ సొంత ఆలోచనలతో ఆ యథార్థతను పోగొట్టుకున్నారో, అలాగే దేవుడు ప్రతి మనిషికి ఆశీర్వాదంగా ఆరోగ్యాన్ని దయచేస్తే మనుషులు దాన్ని తమకు శాపంగా మార్చుకుంటున్నారు. ధనం విషయంలో తగినంత మితము అనే మాటలో మనిషికి రుచించవు. ధన సంపాదన అనేది మనిషికి ఒక వ్యసనంగా మారింది. చాలామంది తాము సంపాదించిన ధనమంతా ఆరోగ్యం సంపాదించుకోవడానికే ఖర్చు చేస్తుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ అని, లైఫ్ ఇన్సూరెన్స్ అని దేవుడిచ్చిన ప్రాణానికి ఆరోగ్యానికి వెలకట్టి డబ్బు దాచుకుంటూ ఉంటారు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో, నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను అని దేవుడు చెప్పిన మాటలు నమ్మే ధైర్యం మనకు లేదు. ఆరోగ్యం అన్నది మనుషులకు దేవుడిచ్చిన వరం. అలాంటి ఆరోగ్యాన్ని డబ్బుతో కొనాలనుకుంటారు కానీ అది వారి వల్ల కాదు. డబ్బుతో నయం కానీ ఎన్నో జబ్బులు మనకు తెలుసు. క్యాన్సర్, షుగర్, ఎయిడ్స్ ఇలాంటి మరెన్నో జబ్బులు మనిషి ధనాపేక్షకు ఒక సవాలు. వారు సంపాదించిన ఆస్తినంతా ఇచ్చినా వారికి నయం కాదు. అలాంటి జబ్బులు నయం చేసుకోవడానికి మరలా దేవుని దగ్గరికి రావాల్సిందే. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు అంతా ఒక్క జబ్బుతో ఖాళీ. ఇదంతా అవసరమా? డబ్బు జోలికి వెళ్ళడం, జబ్బులు కొని తెచ్చుకోవడం, బాధలు పడటం, ఏడుపులు, పెడబొబ్బలు ఇవన్నీ మనిషి ఏరుకోరి తెచ్చుకునేవే కదా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అన్న వాక్యాన్ని డబ్బుతో పోలుస్తారు. మరి ఆ డబ్బుతో ఆరోగ్యాన్ని కొనలేనప్పుడు ఆ డబ్బు ఏం చేసుకుంటాం? నయంగానే జబ్బుతో మంచాన పడ్డ వాళ్ళకి డబ్బు అక్కరకు రాదు కదా. ఆరోగ్యం, తెలివితేటలు ఉన్నప్పుడే కదా ఏమైనా సంపాదించుకోగలం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, యోబు సర్వం కోల్పోయినప్పుడు సాతాను దేవునితో తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా అన్న మాటలకు అర్థం ఆరోగ్యం ఉంటే తిరిగి అన్నీ సంపాదించుకుంటారని కాదా. దేవుడిచ్చే ఆరోగ్యం, తెలివితేటలే మనకు ఐశ్వర్యము. దేవుని మాట విని ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన్ను ప్రేమిస్తే దేవుడు మనకు దయచేసిన ఆరోగ్యం మనకు ఆశీర్వాదంగా మారుతుంది. లేదంటే ఆ ఆరోగ్యమే మనకు శాపమై లేనిపోని రోగాలు తెచ్చుకొని మనం కూడబెట్టుకున్న ఆస్తి అంతా హరించుకుపోతుంది. ఏమాత్రమును ధనాపేక్ష లేక మనకు కలిగి ఉన్న దేవుడిచ్చిన ఆరోగ్యం, తెలివితేటలతో తృప్తి చెందుదాం. ఈ లోకంలో ధనాపేక్ష లేకుండా దేవుని మీద ఆధారపడి నిన్నేమాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడబాయను అని చెప్పిన దేవుని కాపుదల్లో నిశ్చింతగా జీవిద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.